నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హడావిడిన హుటాహుటిన నిజంగా జగన్ నిన్న అరెస్ట్ కాబోతున్నాడేమో అనే సంకేతాల మీదనే పిలుచుకున్నట్టుగా ఉంది. సో దాని గురించి కూడా డిస్కషన్ జరిగిందనేది వస్తుంది, అదో వేరే విషయం. కాకపోతే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి పెట్టాడు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో గుర్తు చేస్తూ అని నిజంగా కూటమి ప్రభుత్వానికి జగన్ ఒక అంబాసిడర్గా మారబోతున్నాడా? గతంలో కూడా మనం చూసాం, తల్లికి వందనం కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి దీన్నే టీడీపీకి సంబంధించి ఎవరో బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోకుండా తను చెప్పిన దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది చాలా సక్సెస్ అయింది. సో గతంలో 2019-24 దాకా వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు వాళ్ళే గడప గడపకు పోయి తరిమి కొట్టారని చెప్పి సంగతి తెలిసింది. ఇప్పుడు వెళ్తే ఏంటి, ఇది మంచి టైమేనా? తల్లికి వందనం పడింది, రైతులకి పడుతుంది, అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు వస్తుంది, 15వ తారీఖుకి మహిళలకు ఫ్రీ బస్ వస్తుంది, 3 సిలిండర్లు కూడా ఉచితంగా వస్తున్నాయి. ఇవన్నీ అవుతున్నటువంటి తరుణంలో ఇది కరెక్ట్ టైమా కాదా అంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి చేసినంత మేలు ఎవరు చేయట్లేదు. ఇది మాత్రం గమనించుకోవాలి. జగన్ రెడ్డి పుణ్యమే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు జగన్ రెడ్డి వాళ్ళని వెళ్ళమన్నారు అంటే గతంలోనే మనం చాలాసార్లు సంభాషించుకున్న సందర్భంగా వీళ్ళు చేసుకున్నటువంటి మంచి పనుల గురించి, అభివృద్ధి పనుల గురించి వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అని చెప్పని నేను చాలాసార్లు యాష్టపడ్డ మాట వాస్తవం. ఎందుకంటే పనులు చేయటమే కాదు, ప్రచారం కూడా కావాలి. ఏ పనులు మనకు మేలు జరుగుతుందని చెప్పి ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు పథకాలు తీసుకుంటున్నారు, లేకపోతే ప్రయోజనం పొందుతున్నారు, ఎట్లా అందుతున్నాయి అనే దాని గురించి ఆలోచించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా సాంప్రదాయ ఓట్లు ఉన్నాయి. మరి దాన్ని వీళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి నేను చాలా సందర్భాల్లో దీని గురించి ప్రశ్నించిన మాట వాస్తవమే. ఈరోజు వాళ్ళని పంపిస్తాడు. గతంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పనులు చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్తే ప్రజలు ప్రశ్నించారు. మామూలుగా వాళ్ళ శాసనసభ్యులు కూడా రహదారులు చూసి భయపడి నిజంగా కొన్ని కార్యక్రమాలు వాయిదా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు అతను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో రహదారులు అంటే ఎందుకు వెళ్ళలేదంటే రహదారులు ఎంత దౌర్భాగ్యం ఉండే అతను తెలుసు కాబట్టి, అందుకనే పైన గగనతలంలో వెళ్ళేవాడు. ఈరోజు రై 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 అంటూ వెళ్ళిపోతున్నాడు కదా, ఎక్కడ కొట్టినా. అంటే ఆ నిప్పులు అతనికి తెలియట్లేదు కదా. ఈ మాట ప్రజలు అడిగారు అనుకోండి, ప్రభుత్వం వెళ్ళి ప్రచారం చేసుకునే పని లేకుండా వీళ్ళ ద్వారానే ప్రచారం అయితే లభిద్ది కదా. మాకు రహదారులు బాగున్నాయి. అసలు అతను ఏం ఆలోచించాడంటే నేను ఇన్ని అప్పులు చేశాను, ఈ అప్పులు తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు పట్టిద్ది. అప్పులు కాదు, ప్రభుత్వం నడపడానికే ఇబ్బంది ఇతనికి. చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతభత్యాలు ఇవ్వాలి అంటే నేను తాకట్టు పెట్టాల్సిందని పెట్టేశాను ఆంధ్ర రాష్ట్రంలో. ఇక తాకట్టు పెట్టడానికి ఏం లేదు, పరిమితికి మించి నేను అప్పు చేశాను కాబట్టి అప్పులు కూడా ఎవరు ఇతనికి ఇవ్వరు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి హామీలను ఏది నెరవేర్చలేరు అనే బలమైన నమ్మకంతో భరోసాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరన్నట్టు దీపం పథకం కింద 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు కాబట్టి అది మహిళలు తృప్తిగానే ఉన్నట్టే కదా. దాని జోలికైతే రారు కదా. తల్లికి వందనానికి సందర్భంగా గతంలో అతను అమ్మఒడిని పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పని ఒకరికే ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ 6 దాకా ఇస్తూ అదనంగా ఎక్కడన్నా ఉంటే, లేదంటే ఏదన్నా గురుకుల పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఉంటే, అనాథాశ్రమంలో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎవరు ఏంటి అని చెప్పి వివరాలు కనుక్కొని వాళ్ళకు కూడా అందజేయమని చెప్పని మార్గదర్శకాలు సృష్టించారు. 8,700 కోట్ల రూపాయలు ఒకే రోజు వాళ్ళ ఖాతాలో వేయటం అనేది మామూలు విషయం కూడా కాదు ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి సంబంధించి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మహిళల దగ్గరికి వెళ్ళి నీకు 15 వస్తున్నాయా, నీకు 15 వస్తున్నాయి, నీకు 15 వస్తున్నాయా అంటే వాళ్ళు చీపురు కట్టెలు తీసుకొని ఒక్కొక్క అన్నదానికి ఒక్కోసారి వాళ్ళని బాది ఈ 15 ఈ అమ్మాయికి వచ్చినాయి, ఇంకోసారి బాది ఈ 15 ఈ పిల్లాడికి వచ్చినాయి అని చెప్పని ఎంతమంది అన్ని ఉంటే అన్ని చీపురు కట్టెలు దెబ్బలు ఇలా పడతాయి. కాబట్టి అది కూడా ప్రభుత్వానికి వీళ్ళు మేలు చేసినట్టే నిస్సందేహంగా. రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాంతోపాటు వీళ్ళొక 14,000 వాళ్ళొక 6,000 కలిపి 20,000 ఇవ్వాలని చెప్పని 3 విడతలుగా కేంద్రం ఇస్తుంది కాబట్టి 3 విడతలుగా చెల్లించే కార్యక్రమం వీళ్ళు చేపట్టబోతున్నారు. తర్వాత ఆగస్టు 15 నాటికి ఏదైతే ఉందో ఉచిత బస్సు ఆ సౌకర్యం కూడా వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ దాని గురించి ప్రచారం కూడా చేశారు. అంటే ఇవన్నీ రేపు వాళ్ళు చేయబోతున్నారు. దీనికన్నిటికంటే కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు, విశ్రాంత ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి
ఎప్పుడు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడింది. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వీళ్ళు 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉంటే వీళ్ళు అడిగితే వాళ్ళు ఏ విధంగా సమాధానం చెబుతారు? అది కూడా వాళ్ళు ప్రచారం చేసినట్టే కదా. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి రావాల్సింది కూడా అట్లానే 1వ తారీఖు 2వ తారీఖులో వాళ్ళ ఖాతాలో జమ అవుతానే ఉంది కదా, వాళ్ళు చెప్తారు కదా. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఏముంది? లేదు. పింఛన్దారులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 2000 నుంచి 3000 చేస్తానన్నావు, అది చేయడానికే 5 సంవత్సరాలు పట్టింది నీకు. వీళ్ళు వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన 3 నెలలు ఇప్పటి నుంచి 1000 పెంచి 4000 రూపాయలు ఆ రోజు జూలైలో 7000 రూపాయలు ఇచ్చారు. ఇప్పటికి కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖుకి ఇస్తానే ఉండవు. వాలంటీర్ల వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పి నువ్వు ప్రచారం చేసి, వాలంటీర్లే ఈ దేశానికి రక్షణ అని చెప్పి నువ్వు ప్రచారం చేసి, వాలంటీర్ లేకపోతే మీకు దిక్కు లేదని చెప్పి మీరు ప్రచారం చేస్తే, ఆ వాలంటీర్లు లేకుండా ఈ పథకాలన్నీ వాళ్ళకి అందజేస్తా అన్నారు. రేపొద్దున ఇప్పుడు అంతకుముందు ఒక వాహనాన్ని పెట్టి ఆ వాహనంలో సరుకులు తీసుకొచ్చేసి బజార్లో క్యూగా నిలబడిపోయి, వరుస క్రమంలో నిలబడిపోయి, వాళ్ళు ఇచ్చిన రోజు మాత్రమే, వాళ్ళు చెప్పిన రోజు మాత్రమే వెళ్ళి అంతమంది అక్కడ వరుసలో నుంచొని తీసుకోవాల్సిన పరిస్థితి నువ్వు కనిపెట్టావు. కానీ ఈరోజు మళ్ళీ పాత పద్ధతిలో 15 రోజుల దాకా ఎప్పుడైనా తీసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలగజేస్తూ ఉంది. అదనంగా కూడా కొన్ని దాంట్లో చేర్చింది. రేపొద్దున వాళ్ళు అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? వాళ్ళు దానికి సిద్ధపడి ఉన్నారు అని ఈయన అనుకుంటున్నాడు. ఎవరు? మన శ్రేణుల్ని అడుగుతారు అని చెప్పని. వాళ్ళు ఎల్లరు, వాళ్ళ నాయకులు ఎల్లరు. ఇది మాత్రం గమనించుకోవాలి. ఆయన చెప్పాడు, ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని చెప్పిన వాళ్ళలో వాళ్ళే గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. అయితే గతంలో కూడా సార్ ఏదైతే యువత పోరు, ఫీజు పోరు అన్నట్టు మాట్లాడినప్పుడే అప్పుడే ఎవరైతే మనం చూసి అవంతి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి మరి చాలా కరాఖండి చెప్పేశారు. ఆయన మాత్రం లోపల కూర్చొని ఎన్నో చెప్తాడు, బయటికి ఆయన రాడు. కానీ బయట ఇప్పుడు వచ్చి మేము ఏం మాట్లాడతాము, ప్రతి ఒక్కటి చాలా సక్రమంగా జరుగుతుంది, ఎక్కడ కూడా ప్రజల్లో నిరసనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు, మేము వెళ్తే మా మీద దాడులు జరుగుతాయని చెప్పేసి చాలా క్లారిటీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫీజు పోర్ కాస్త ఏదైతే డిసెంబర్ అనుకుంది జనవరి అనుకుంది ఫిబ్రవరి అనుకుంది, దాని తర్వాత ఆయన ప్రతి జిల్లాలో 2 రోజులు బస చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా ఏదీ లేదు. ఇలా ఎన్నో చూసుకుంటూ వైసీపీ నేతలు చాలామంది ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఒక బాలినేని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా తన ఆత్మైనటువంటి విజయసాయిరెడ్డి, ఇంతమంది బయటికి వెళ్తున్నా సరే మళ్ళీ ప్రజల్లోకి వీళ్ళని పంపించి తన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం కానీ యలహంక ప్యాలెస్ ఎలా చూడాలంటుంది? ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి చివరి అంకానికి వచ్చేసింది. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, వెంకటేష్ నాయుడు వచ్చాడు, ఇప్పుడు శివిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా తాకీదులు పంపించాడు. అతను కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇవాళ కాదు రేపైనా విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది. కొత్త కొత్త పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. అతను ఊహించని వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళకి సంబంధించి అసలు ఎక్కడెక్కడ జరిగింది, దేశ విదేశాల్లో వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, ఒక్కోటన్నీ బయటకు వస్తున్నాయి. అంతిమంగా అతను అదుపులో తీసుకుంటారని చెప్పని అతను స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబే చెప్పారు కదా, మీరు నేను చెప్పినైతే కాదు కదా. కాబట్టి ఇలా ముంచుకొస్తున్నాయి కాబట్టి ఎక్కడ అదుపులో తీసుకుంటారో అని వాళ్ళ శ్రేణులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు రెచ్చిపోయే పరిస్థితులు లేరు. ఇది స్పష్టంగా అర్థమైపోయింది. దానికి తోడు ఇప్పుడు మన జరిగినటువంటి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఎవరైతే సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడో దానికి సంబంధించింది కూడా గోటితో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకున్నాడు. గోటితోనే పోయేది, అది గొడ్డల్లాగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన వాహనాన్ని తీసుకెళ్లారు, ఆయన 2వ ముద్దాయిగా చేశారు. దాని నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పి న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాడు. అదే ఆయన దిగి చూసి ఏం జరిగిందో ఒక్క నిమిషం మాట్లాడేసి ఒక వాహనం ఏర్పాటు చేసి వైద్యశాలకు పంపించినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరన్నా మాట్లాడుకునేవాళ్ళ? దానిని కప్పిపుచ్చుకోవడానికి కోసం రోజుకొక అబద్ధం ఆడుతూ రోజుకొక అంశాన్ని బయటకు తీసుకొస్తూ ప్రజల్లో పలచనైంది అతనే కదా. ఇప్పుడు ఇన్ని అంశాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా అదుపులో తీసుకోవచ్చు అనే ఆలోచన అతనికి ఉంది. నిజంగానే దానికి సంబంధించి అతను అదుపులో కూడా తీసుకునేవాళ్ళు కాదు. వాహన చోదుకునే అదుపులో తీసుకునేవాళ్ళు. అప్పుడేదన్నా చెప్తే నిజంగా అతను అదుపులో తీసుకుంటే రాజకీయ కక్ష అయ్యేది. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న పనుల వల్ల నేను అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి. కాబట్టి ఈ భయం వచ్చింది అతనికి. ఈ భయం నుంచి ప్రజల్ని పక్కదారు బండి ఎన్ని చేసినా మనం మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంత పక్కదారాలు పట్టించాలన్నా సిట్టు వాళ్ళు వేగవంతంగా చేసుకెళ్తున్నారు, ఆధారాలు బయటకు తీసుకొస్తున్నారు, మన తాడతీస్తున్నారు. ఇవాళ కాదు రేపైనా నేను అదుపులోకి వెళ్లాల్సిందే అనే భావనకు వచ్చాడు. కాబట్టి పక్కకు తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాప్తాడు ఉదంతం తీసుకొచ్చినా, తెనాలి ఉదంతం తీసుకొచ్చినా, లేకపోతే ఇప్పుడు రెంటపాళ్ళ తీసుకొచ్చినా, పొదిలి తీసుకొచ్చినా, ఇక్కడ ఎంత చేసుకున్నా కూడా ఏం ఉపయోగం అయితే కనపట్టలేదు కదా. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. నీతో నాకు పని లేదు, నిన్ను అసలు మేము వదిలేసాం, మేము అభివృద్ధి ఈ కుంభకోణాల గురించి మాత్రమే మేము బయటకు తీస్తాం
అని చెప్పిన వాళ్ళు చాలా నిదానంగా, నింపాదిగా, ఆరామంగా, ఆహ్లాదంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. తట్టుకోలేకపోతున్నాడు. మనం ఎంత చేసినా ఏంటిది, ఎందుకింత వేగంగా అవుతుంది, నా జోలికి రారనుకున్నాడు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత భయం అనేది వచ్చేసింది. అయితే నిన్న జరిగినటువంటి ఒక తాడేపల్లికి సంబంధించిన సమావేశంలో కూడా జగన్ ఒక 11 ఎమ్మెల్యే మాత్రమే, అది పులివెందులకు సంబంధించి. కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా కనిపించినటువంటి పరిస్థితి లేదు. నిన్న వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు, ఒకళ్ళిద్దరు తప్ప. సో నిజంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారా జనాల్లోకి, లేదా వీళ్ళందరూ వెళ్తే పరిస్థితి? ఎందుకంటే ముందు వరుసలో కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, పేర్నినా మీద కేసులు ఉన్నాయి, రోజా మీద కేసులు ఉన్నాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో వీళ్ళందరూ నిజంగా జనాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఎలా వెళ్తారు వాళ్ళు? వెళ్ళలేరు. మంది మార్పాలతో వెళ్ళాలా? వెళ్తారు మంది మార్పాలతో. నువ్వు ఒక్కొక్క నియోజకవర్గంలో మామూలుగా తక్కువ అంటే ఒక 50 గ్రామాలు, ఎక్కువ అంటే 100 గ్రామాలు ఉంటాయి కొన్ని నియోజకవర్గాల్లో. మామూలుగా ఒక్కొక్క గ్రామాన్ని ఒకరోజు తిరగటం కూడా వీళ్ళకి చాలా కష్టం. ఒక రోజులో పూర్తి కాని గ్రామాలు చాలా ఉంటాయి. ఆయన 5 వారాల కార్యక్రమం ఇచ్చాడు. 5 వారాల్లో ఎటు పూర్తి కాదు కదా. ఇప్పుడు గతంలో చెప్తేనే చాలామంది డొమ్మా కొట్టారు, వెళ్ళలేదు. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా ఎదురు తిరిగి మాట్లాడారో కొంతమంది వెళ్ళిన తర్వాత అర్థమైపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడ ఉంది? పోనీ ఈయన నేను వస్తున్నాను నాతో పాటు రండి అంటే వాళ్ళు ఏమైనా కదులుతారేమో. ఈయనైతే రాడు కదా. పోనీ ఈయన పులివెందులు వెళ్తున్నాడా? పోనీ పులివెందులు వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలను ఏమన్నా అడుగుతున్నాడా? పోనీ ప్రజా సమస్యల గురించి శాసనసభకి వెళ్ళి ఏమన్నా అడుగుతున్నాడా? రేపు వాళ్ళు అడుగుతారు. ఈ శాసనసభ్యులు మీరు అన్నట్టు ఆయన వదిలేస్తే మిగిలిన 10 మంది శాసనసభ్యులు వెళ్తారు, శాసన మండలి సభ్యులు వెళ్తారు, లోక్సభ సభ్యులు వెళ్తారు, రాజ్యసభ సభ్యులు వెళ్తారు. లేదంటే ఇంకా కొంతమంది వాళ్ళతో పాటు ఉండి నగరపాలక సంస్థ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు కావచ్చు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా పరిషత్ అధ్యక్షులు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు వెళ్దామని చెప్పని వాళ్ళు బయలుదేరతారు. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? వీటన్నిటికి తోడు శాసనసభ్యుల్ని ఏమయ్యా మా సమస్యల గురించి మీరు ఎందుకు శాసనసభలో ప్రస్తావించరు, శాసనసభకి ఎందుకు వెళ్ళరు అని చెప్పి కనుక వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి కోసం మమ్మల్ని మా సమస్యలు మీరు వదిలేస్తారా, మీరు కూడా రాజీనామా చేయండి అన్నా అనుకోండి, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదా. కాబట్టి తప్పించుకోవడానికి మాత్రం ఈలోపు ఏదో ఒక వంక ఎత్తుక్కుంటారు వాళ్ళైతే ప్రజల మధ్యకి వెళ్ళరు. నిజంగా ప్రజల్లో కనుక వెళితే ఈ ప్రభుత్వానికి వాళ్ళే ప్రచారం చేసిన వాళ్ళు అవుతారని అయితే నేను భావిస్తున్నాను. సార్ అదే నిన్న ఇంకొక చర్చ కూడా జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఏదైతే సమావేశం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి వైసీపీ కొంతమంది నేతలందరూ కూడా ఫస్ట్ జగన్ని పులివెందులకి వెళ్ళి ఫస్ట్ వీటి గురించి అన్నీ చేయమని చెప్పండి, దాని తర్వాత మేము చేస్తా ఉన్నట్టు కూడా కొన్ని వస్తున్నాయి. సహజంగా అంటారు. చివరికి ఏం చేస్తారు? వాళ్ళైతే పోయి దెబ్బలు తినరు కదా, వాళ్ళైతే పోయి చేత్కారాలు ఎదుర్కోలేరు కదా. కాబట్టి వాళ్ళు ఆ మాట అంటారు. ఇక ఆ స్థాయికి ఈయన తెచ్చుకుంటున్నాడు, అంత తప్ప వేరే ఏం లేదు. ప్రజల్లో బలహీనపడ్డాడు, ప్రజలు మన వెంట లేరు, కూటమి వల్ల తృప్తిగా ఉన్నారు, ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నాయి, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదన్నా ప్రజలు కూటమి మీద వ్యతిరేకత ఉంది అంటే మనలాంటి వాళ్ళు అదుపులో తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మీరు అన్నట్టు పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఇంకా అదుపులో తీసుకోలేదని బాధపడుతున్నారు. దానివల్ల కూటమి మీద వ్యతిరేకత ఏమన్నా ఉందేమో తప్ప పథకాల గురించి వ్యతిరేకత లేదని స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు రారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి వైసీపీ నేతలు అంటే జగన్మోహన్ రెడ్డితో సహా పులివెందులకి వెళ్ళి నిజంగా ప్రచారం చేస్తాడా లేదా, ఒకళ్ళు చేసినా సరే కూటమి చాలా లాభకరం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.